వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో రూట్ వాల్యూస్, దట్ మీన్స్ మనకు రూట్ 4 అంటే తెలుసు, డైరెక్ట్ 2, రూట్ 9 అంటే 3, రూట్ 16 అంటే 4, రూట్ 25 అంటే 5, రూట్ 36 మీన్స్ 6. సో ఇలాగా మనకు వాల్యూస్ తెలుసు. కానీ మనము అబ్జర్వ్ చేసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ రూట్ 6 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్, మనకు అప్రాక్సిమేట్ వాల్యూ తెలియదు. మరి రూట్ 6, రూట్ 7, రూట్ 8 ఇలాంటి వాల్యూస్, రూట్ 23, సో ఇలాంటి వాల్యూస్ను మనం షార్ట్కట్ వేలో ఎలా మనము ఈ ప్రాబ్లమ్స్ను చేయాలి, అప్రాక్సిమేట్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఇప్పుడు మనము రూట్ 6 వాల్యూకి సంబంధించి వాల్యూ రావాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి అంటే, ఇక్కడ ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఆ ఫార్ములా అంటే ఎక్స్ ప్లస్ వై బై 2 రూట్ వై అనే ఫార్ములాను మనం వాడుకోవాలి. ఇక్కడ మరి ఎక్స్ అంటే ఏంటి, వై అంటే ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఎక్స్ అంటే ఏంటంటే, ఇక్కడ రూట్లో ఏ వాల్యూ అయితే ఉందో దాన్ని ఎక్స్గా ట్రీట్ చేయాలి. అంటే రూట్లో ఏముంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6. మరి వై వాల్యూని మనం ఏ విధంగా చూస్ చేసుకోవాలి. వై వాల్యూ అంటే ఇక్కడ ఈ 6 అనేది దేనికి మధ్యలో ఉందో చూడాలి. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే, ఇక్కడ ఈ 4కి 9కి అంటే ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్ తీసుకోవాలి, కరెక్ట్గా స్క్వేర్ తీసుకోవాలి. సో 4కి 9కి మధ్యలో ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 4 తీసుకోవాలన్నా 9 తీసుకోవాలన్నా అని మనకు డౌట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 4 తీసుకుంటున్నా అంటే y ఈజ్ ఈక్వల్ టు 4 అనే వాల్యూ తీసుకుంటున్నా. ఇప్పుడు మరి ఈ వాల్యూస్ను ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. అప్పుడు x అంటే 6 ప్లస్ y అంటే 4 బై 2 ఇంటూ రూట్ ఆఫ్ 4, దట్ ఈజ్ ఈక్వల్ టు 6 ప్లస్ 4 అంటే 10, 2 ఇంటూ రూట్ 4 వాల్యూ ఇస్ 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 10 by 4, 2 2 జా 2 5 జా, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 5 by 2 మీన్స్ 5లో హాఫ్ ఎంత అంటే 2.5. సో ద అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ రూట్ 6 ఈజ్ ఈక్వల్ టు 2.5. మరి y వాల్యూ 4 తీసుకోవాలన్నా 9 తీసుకోకూడదా అంటే అది కూడా తీసుకొని చూద్దాం. సో ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 6 వాల్యూ ఈజ్ సేమ్, y is equal to, we will take 9 value, 9. So substitute these values in this, is 6 plus 9 by 2 into root 9, that is equal to 6 plus 9 is 15 into 2 into root 9 is equal to 3. 3 1 ja, 3 5 ja, so 5 by 2, that is nothing but of 2.5. So the approximate value of root 6 is 2.5. సో ఇక్కడ మరి y వాల్యూను ఎలా చూస్ చేసుకోవాలి అని మనం అబ్జర్వ్ చేసినట్లయితే, ఈ y వాల్యూ అనేది ఇక్కడ మనకు చాలా ఈ 6కి చాలా దగ్గరగా ఉండే వాల్యూని చూస్ చేసుకున్నట్లయితే మనకు అప్రాక్సిమేట్గా దగ్గరగా మనకు వాల్యూస్, రూట్ వాల్యూస్ వస్తాయి. సో మరి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. జై హింద్.